మనం ప్రీవియస్ వీడియోలో జావాస్క్రిప్ట్లో ఉన్న నెంబర్స్ డేటా టైప్ గురించి చూసాము. ఇప్పుడు ఈ నెంబర్స్కి సంబంధించిన మెథడ్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాం. మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా చూద్దాం. ప్రిమిటివ్ వాల్యూస్ లైక్ 3.4 and 2014 or something else cannot have properties and methods, but in JavaScript methods and properties are also available to primitive values because JavaScript treats primitive value as objects when executing methods and properties. So మనకి ఫస్ట్ టూ స్ట్రింగ్ మెథడ్ అవుతుంది. టూ స్ట్రింగ్ మెథడ్ రిటర్న్స్ ఏ నెంబర్ యాజ్ ఏ string. All numbers methods can be used on any type of numbers. ఇప్పుడు మనకి టూ స్ట్రింగ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. నెంబర్ ఈక్వల్స్ టు 500 అని మెన్షన్ చేశాను. 500 వాల్ ఈక్వల్స్ టు num dot to string. సో టూ స్ట్రింగ్ మెథడ్ వాల్ ఈక్వల్స్ టు num dot to string అని చెప్పిచ్చు. ఇప్పుడు మనకి వాల్ ఏం ప్రింట్ అవుతుందో చూడండి. వాల్ వచ్చి 500 ప్రింట్ అవుతుంది, కానీ వాల్ డాట్ ప్లస్ టైప్ ఆఫ్ వాల్ కొడుతున్నాను. టైప్ ఆఫ్ వాల్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ స్ట్రింగ్ అని వస్తుంది, ఎందుకంటే మనం నెంబర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసాం. సో ఇవి బాగా యూజ్ అవుతాయి మనకి. ఇంకా చూసుకున్నట్టయితే ప్లస్ డబుల్ కోట్స్ ఇస్తున్నాను, స్పేస్ పర్పస్ ప్లస్. ఇక్కడ num dot to string బదులుగా నేనేం రాస్తున్నానంటే 123 బ్రాకెట్స్లో 10 + 2 10 + 2 డాట్ to string అని చెప్పి మెన్షన్ చేశాను. ఇప్పుడు చూడండి, సో 12 ప్రింట్ చేస్తుంది, కాకపోతే 12 మనకి స్ట్రింగ్గా సేవ్ అయి ఉంటుంది, రైట్. తర్వాత చూసుకున్నట్టయితే మనకి టూ ఎక్స్పోనెన్షియల్ అనే మెథడ్ ఉంది. టూ ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ విత్ ఏ నెంబర్ రౌండెడ్ అండ్ రిటర్న్ యూజింగ్ ద ఎక్స్పోనెన్షియల్ నోటేషన్. ఇక్కడ చూడండి, వాల్ ఈక్వల్స్ టు 500కి రాస్తున్నాను. ఏంటిది 2 ఎక్స్పోనెన్షియల్ 2ex num dot to exponential 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 of 2 ఎంత వస్తుందో చెప్పండి. సో 5 పాయింట్ ఇది తీసేస్తున్నాను. e⁻²² అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. ప్లస్ ఇది వాల్ అనేది స్ట్రింగ్లోకి మారిపోతుంది. అందుకే టైప్ ఆఫ్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి స్ట్రింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది, 2 ఎక్స్పోనెన్షియల్ మెథడ్ అనేది మనకి ఫస్ట్ మనం ఏ వేరియబుల్ అయితే వాల్యూని అసైన్ చేస్తున్నామో అది డాట్ టు ఎక్స్పోనెన్షియల్ మనకి ఒక పారామీటర్, అంటే ఎంత వాల్యూ ఎక్స్పోనెన్షియల్గా ఎంత కావాలి అనేది మనం
బ్రేసెస్లో మెన్షన్ పారామీటర్ కింద పాస్ చేస్తున్నాం మనం. ఓకే 5. తర్వాత Tofixed method. Tofixed return a string with the number written with a specified number of decimal. To_fixed method వల్ల యూజ్ ఏంటో చూద్దాం. Tofixed 2Tofixed 0 అని ఇస్తున్నాను ఫస్ట్ ఇనిషియల్గా. ఇప్పుడు మనకి 0 ఫిక్స్డ్ తోటి ఏం వాల్యూ డిస్ప్లే అవుతుందో చూడండి. మనకి 5 తర్వాత ఏవైతే డెసిమల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసేసుకుని 5 చూపిస్తుంది. ఇక్కడ నేను 5.645 ఇచ్చాను. సో 6 డిస్ప్లే చేస్తుంది, అంటే రౌండ్ చేసేసుకుంటా. రౌండ్ చేసుకుని ఇప్పుడు నేను 1 డిక్లేర్ చేస్తున్నాను. Tofixed అంటే మనకి ఇప్పుడు 5.6 డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ 5.675 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది మనకి 5.7 రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే 75 రౌండ్ చేసుకుంటే మనకి 675 రౌండ్ చేసుకుంటే 7 కాబట్టి 7 డిస్ప్లే చేస్తుంది. ఓకే, 5 కన్నా ఎక్కువ ఉంటేనేమో ఇప్పుడు 5 ఇస్తున్నాను. 5 ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది 5.7 వచ్చింది. సో ఇక్కడ 6.49 ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. 5.6 ఎందుకంటే 4 అనేది మిడిల్ కన్నా తక్కువగా ఉంది కాబట్టి. అదే ఇప్పుడు నేను 2 పొజిషన్స్ రౌండ్ చేస్తే ఏమవుతుంది 5.65 ఎందుకంటే 9 రౌండ్ చేస్తే 49 రౌండ్ చేస్తే 5 అవుతుంది కాబట్టి 50 అవుతుంది కాబట్టి. తర్వాత Topresion మెథడ్. ప్రెసిజన్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ విత్ నెంబర్ విత్ స్పెసిఫైడ్ లెంత్. Topresion Precision ప్రిసిషన్ ఆఫ్ 2 ఇస్తున్నాను. ఏమవుతుందో చెప్పండి. Precision 5.6 అనేది వస్తుంది. ఇప్పుడు 0 చేస్తున్నాను. ఏమవుతుంది చేస్తున్నాను 6 వచ్చింది. ఓకే, సో దీన్ని 2 పొజిషన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది మనకి 5.6 వచ్చింది. ఏంటంటే Topresion రిటర్న్స్ ఏ స్ట్రింగ్ విత్ నెంబర్ రిటర్న్ ఏ స్పెసిఫైడ్ లెంత్. తర్వాత వాల్యూ ఆఫ్ మెథడ్. వాల్యూ ఆఫ్ రిటర్న్స్ ద నెంబర్ యాజ్ ఏ నెంబర్. ఇది ఆల్రెడీ మనం చూసాం.
converting the variables to numbers. There are 3 JavaScript methods that can be used to convert variables to numbers. The number method, the Parseint method, the Parsefloat method. Number, Parsefloat, Parseint methods. ఏంటంటే మనకి converting variables to numbers. There are 3 JavaScript methods that can be used to convert variables to numbers. The number method, Parseint method and Parsefloat method. So ఇక్కడ చూడండి, నెంబర్ మెథడ్ని ఇచ్చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ట్రూ అని ఇస్తున్నాను. ట్రూ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 1 వస్తుంది. ఓకే. ఫాల్స్ అంటే మనకి 0 వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాను. 20. ఓకే. 20 పాయింట్. ఇప్పుడు నేను జాన్ అనే క్యారెక్టర్ని ఇద్దాం. విఎన్ అనే క్యారెక్టర్ని ఇద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. నెంబర్ మెథడ్ నేను వచ్చింది. ఓకే. సో 10.88 ఇచ్చాను. స్ట్రింగ్ని ఇస్తున్నాను నెంబర్ మెథడ్లో. అది మనకి ఇంటిజర్ కింద చూపిస్తుంది. కావాలనుకుంటే మీరు టైప్ ఆఫ్ ఇది ఇద్దాం. సో నెంబర్ వస్తుంది కదా. రైట్. నెంబర్ మెథడ్ని మనం డేట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డేట్స్ వచ్చే వాటిని, డేట్ అంటే మనకి ఏమొస్తుంది, నార్మల్గా ఇయర్, మంత్, డేట్ ఫార్మాట్ వస్తుంది. సో దాన్ని నెంబర్లోకి మనం కన్వర్ట్ చేసుకుని చూసుకోవచ్చు. ఇది కమింగ్ వీడియోస్లో చూద్దాం. పార్సెంట్ మెథడ్. Parseint method. Parseint అంటే మనకి ఏమొస్తుందో చూడండి. PARSEINT. పార్సెంట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఇందాకడ నెంబర్ మెథడ్ 10.88 ఇస్తే 10.88ని నెంబర్లో కన్వర్ట్ చేసి చూపిస్తుంది. కానీ పార్సెంట్ మెథడ్ రౌండ్ అంటే ఫస్ట్ 10 అది ఫ్లోటింగ్ వాల్యూ కాకుండా నార్మల్ వాల్యూని ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను 10, 20, 30 అని ఇచ్చాను. 10, 20, 30 అని ఇస్తే స్పేస్ ఇచ్చి మనకి ఫస్ట్ 10నే చూపిస్తుంది. అదే మనకి నెంబర్ మెథడ్ ద్వారా ఇది ఇస్తే ఏమవుతుంది, నేను చూపించుకోలేదు. సారీ, నెంబర్ 10, 20, 30. ఓకే. సో స్పేసెస్ ఇస్తుంది. పార్సెంట్కి దీనికి డిఫరెన్స్ చూడండి. నేను చూపించేస్తాను. కానీ పార్సెంట్ మాత్రం ఫస్ట్ ఉన్న క్యారెక్టర్స్ తీసుకుని ఇచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి, పార్సెంట్లో నేను 10 RAM అని ఇస్తున్నాను. సో 10 RAM అని ఇస్తే ఆ 10 RAM స్ట్రింగ్ని ఫస్ట్ ఇనిషియల్గా ఉన్న 10ని తీసుకుని మనకి ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసి చూపిస్తుంది.
ఇప్పుడు ర్యామ్ 10 అని ఇస్తాను. ర్యామ్ 10 ఇనిషియల్గా ఉన్న తీసేసి ఇప్పుడు మనకి నాన్ అని చూపిస్తుంది, నాట్ ఏ నెంబర్.